హాయ్, వెల్కమ్ టు సంధ్యా డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం లాస్ట్ లెనిన్ చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాము? మ్యాన్మేడ్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. సో మ్యాన్మేడ్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో. అయితే మ్యాన్మేడ్ ఫైబర్స్ అంటే ఏంటి? మ్యాన్మేడ్ ఫైబర్స్ ని ఎలా తయారు చేస్తారు? వీటి ప్రొడక్షన్ ఎక్కడ జరిగిద్ది? అసలు వీటిని ఏటితో తయారు చేస్తారు? వీటి ఫైబర్స్ తో ఫ్యాబ్రిక్ వస్తుంది, సరే ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది? ఫ్యాబ్రిక్ తో చేసిన అవుట్ఫిట్స్ బాగుంటాయా? ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఏంటి? వీటి వల్ల మ్యాన్మేడ్ ఫైబర్స్, ఈ మ్యాన్మేడ్ కదా, నష్టాలు కూడా ఉంటాయా? ఇట్లాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం ఈ రోజు వీడియోలో. ఓకేనా? రెడీగా ఉన్నారా వింటానికి? అసలు మ్యాన్మేడ్ ఫైబర్స్ అంటే ఏంటి? మనిషి కృత్రిమంగా తయారు చేసే దారం, యాన్. మ్యాన్మేడ్ ఫైబర్స్ ని ఎలా తయారు చేస్తారు? కొన్ని పదార్థాలకి కెమికల్ యాడ్ చేసి వాటి త్రూ యాన్ తయారు చేస్తారు. సో కెమికల్ రియాక్షన్తో తయారవుతాయి. మ్యాన్మేడ్ ఫైబర్స్ మొత్తం 6 రకాలు. ఈ 6 రకాలు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. Regenerated cellulosic fibers, synthetic fibers, mineral fibers, metallic fibers, rubber fibers, regenerated protein fibers. ఫస్ట్ మనం రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. వుడ్ పల్ప్లో ఉన్న సెల్యులోజ్ని కాస్టిక్ సోడా వంటి కెమికల్తో కరిగించి తర్వాత స్పిన్నరెట్ ద్వారా బయటికి పంపి మళ్ళీ ఫైబర్గా తయారు చేస్తారు. ఏ ఫైబర్ తయారు చేస్తున్నామో దాన్ని బట్టి ఉపయోగించే కెమికల్స్ మారుతాయి. రీజనరేటెడ్ సెల్యులోజ్ ఫైబర్స్తో తయారు చేసిన ఫ్యాబ్రిక్స్: రేయాను, విస్కోస్ రేయాను, కోప్రామోనియం రేయాన్ అండ్ ట్రైఎస్టేట్ ఎస్టేట్. అట్లాగే సెల్యులోజ్ ఫైబర్స్తో తయారు చేసిన అవుట్ఫిట్స్. ఇవి మెత్తగా ఉంటాయి, కాటన్ ఫీల్ ఇస్తాయి, బాగా డ్రేప్ అవుతాయి, డ్రెస్లు, చీరలు, లైనింగుల్లో వాడతారు. ఇంకా వీటికి పైన లింట్ లాగా వస్తుంది, అంటే పైకి కొంచెం బొచ్చులాగా వస్తుంది. చూసారు ఎప్పుడైనా గమనించారా? దాన్ని లింట్ అంటారు యాక్చువల్గా. సో ఇవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీటిని గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎక్కువగా తయారు చేస్తారు. నెక్స్ట్ మనం సింథటిక్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. సింథటిక్ ఫైబర్స్ ని ఎలా తయారు చేస్తారు? కొన్ని కెమికల్స్ వాడి వాటిలో ప్లాస్టిక్ చిప్స్ కలిపి వాటిని కరిగించి తయారు చేస్తారు. అలాగే సింథటిక్ ఫైబర్స్ తో వచ్చే ఫ్యాబ్రిక్స్ ఏంటి? ఎగ్జాంపుల్: నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్, స్పాండెక్స్, ఆల్ఫిన్, వినియోన్, సారన్. సింథటిక్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన అవుట్ఫిట్స్. ఇవి చాలా బలంగా ఉంటాయి, త్వరగా ఆరుతాయి, ముడతలు తక్కువ పడతాయి. ఎక్కువగా బ్లెండ్ ఫ్యాబ్రిక్స్లో వాడతారు వీటిని. ఈ సింథటిక్ ఫైబర్స్ ఎక్కడెక్కడ ఎక్కువ తయారు చేస్తారు? గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన ఫ్యాబ్రిక్స్ని ఎక్కువగా చైనా, తర్వాత భారతదేశం ఎక్కువ వాడుతున్నారు. ప్రొడక్షన్ కూడా ఇక్కడే ఎక్కువ. మినరల్ ఫైబర్స్. సెల్యులోజ్ ఫైబర్స్ వచ్చేసరికి మనకేంటి, కెమికల్ త్రూ ఎక్కువ కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చేసాయి కదా. సో సింథటిక్ అయితే మొత్తం అంతా ఇంకా ప్లాస్టిక్. కానీ మినరల్స్కి వచ్చేసరికి సిలికా, అల్యూమినియం, బోరాక్స్ ఇట్లాంటి వాటిని 1600 డిగ్రీల నుంచి 1700 డిగ్రీల వరకు కరిగించి ఫైబర్ తయారు చేస్తారు. మినరల్ ఫైబర్స్ తో తయారు చేసిన ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి? ఇందులో మెయిన్గా 2 ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, గ్లాస్ ఫ్యాబ్రిక్ అండ్ సిలికా ఫ్యాబ్రిక్. మినరల్ ఫైబర్స్ తో తయారు చేసిన అవుట్ఫిట్స్ ఎలా ఉంటాయి? ఏ ప్రాంతంలో తయారు చేస్తారు? ఇవి గుజరాత్, రాజస్థాన్లో ఎక్కువగా తయారు చేస్తారు. ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అందుకోసం అని చెప్పి ఇండస్ట్రియల్, అట్లాగే ఏరోస్పేస్ అండ్ ఫైర్ యాక్సిడెంట్ల కోసం కన్స్ట్రక్షన్ ఏరియాల్లో ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ మనం మెటల్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. మెటల్ ఫైబర్స్ మనకి గోల్డ్, సిల్వర్, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం తయారు చేస్తారు. ఇవి డైరెక్ట్ కరిగించేసి ఫైబర్ తీస్తారు సన్నగా. తీసిన తర్వాత షైనింగ్ కోసం కొంచెం కెమికల్తో పూత లాంటిది పోస్తారు. మెటల్ ఫైబర్స్ ని వాడి ఏ ఫ్యాబ్రిక్స్ తయారు చేస్తారు అంటే, అట్లాగే మెటల్ ఫైబర్స్ తో తయారు చేసిన ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి? ఈ ఫ్యాబ్రిక్స్ కాదు కానీ మనకి శారీలో బోర్డర్స్ ఉంటాయి కదా, జరీ బోర్డర్స్. ఆ జరీ బోర్డర్స్ అన్నింటికి వాడతారు. ఒకప్పుడు గోల్డ్, సిల్వరు వాడేవారు పట్టు చీరలకి, ఇప్పుడు కొంచెం తగ్గించారు. అవి వాడే వాటికి ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అందుకని మనం పైపింగ్ వాడే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చూసారా, అవి కూడా మనకి అల్యూమినియం కానీ స్టెయిన్లెస్ స్టీల్ యాన్ కానీ వాడి చేస్తారు.
ఎంబ్రాయిడరీ థ్రెడ్స్, జర్దోసి ఇట్లాంటి వాటిలో కూడా వాడతారు. ఇవి ఎక్కడ ఎక్కువగా తయారు చేస్తారు? సూరత్, ముంబై, ఢిల్లీ. ఇక రబ్బర్ గురించి తెలుసుకుందామా మరి? రబ్బర్ ఫైబర్ ని తయారు చేయడానికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? రబ్బర్ చెట్టు హెవియా బ్రాస్ లియోన్సిస్ అనే చెట్టు నుండి తీస్తారు. అయితే చెట్టు బెరడుకు చిన్న కోత పెట్టి అక్కడ నుంచి వచ్చిన పాలు అంటే లాటెక్స్ అంటారు దాని నుంచి ప్రాసెస్ చేస్తారు. రబ్బర్ ఫైబర్స్ తయారీలో ప్రధానంగా సల్ఫరు, జింకు ఆక్సైడ్ మరియు యాక్సిలరేటర్స్ ఉపయోగిస్తారు. వీటి వల్ల రబ్బర్ మరింత బలంగా, ఎలాస్టిక్గా ఎక్కువ కాలం మన్నేలా మారుతుంది. ఈ ప్రక్రియను వల్కనైజేషన్ అంటారు. ఈ ప్రొసీజర్ అంతా మనకి న్యాచురల్గా జరుగుతుంది కదా, చెట్టు నుంచి తీసేది. దీనిలో కూడా 2 రకాలు ఉన్నాయి మరి. న్యాచురల్ ఫైబర్ ఒకటి రబ్బర్లో, అలాగే సింథటిక్ ఫైబర్. అందుకే న్యాచురల్ ఫైబర్స్తో చేసినవి మనకి ప్రైస్ ఎక్కువ ఉంటాయి, సింథటిక్ ఫైబర్తో చేసినవి మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. సో దానివల్లే మనకి బ్రా వేసుకున్నప్పుడు కానీ, లేకపోతే కింద ఇన్నర్ వేర్ వేసుకున్నప్పుడు కానీ మనకి ఎలాస్టిక్ ఒత్తుకుపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సింథటిక్ రబ్బర్ వాడతారు వాటిల్లో. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండే వాటికి న్యాచురల్ రబ్బర్ వాడతారు. దీనికి ప్రాసెస్ చాలా కొంచెం ఎక్కువ క్లిష్టంగా ఉంటుంది కాబట్టి, అంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి దీనికి ప్రైస్ ఎక్కువ పడుతుంది. అలాగే రబ్బర్ ఫైబర్తో ఏ ఫ్యాబ్రిక్స్ చేస్తారు, ఆ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి? రబ్బర్తో డైరెక్ట్గా ఫ్యాబ్రిక్స్ చేయరు కానీ ఎలాస్టిక్ వాటిలో వాడతారు. ఇంకా ఇన్నర్ వేర్ కానీ లెగ్గిన్, జెగ్గిన్ వీటిలో ఏంటంటే బ్లెండ్ అంటే నైలాను, పాలిస్టరు, ఇంకా కాటను వాటితో మిక్స్ చేసి బ్లెండ్ చేసి వాడతారు. మనకి స్ట్రెచబుల్ ఉండే ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆల్మోస్ట్ రబ్బర్తో చేసినవే ఉంటాయి ఎక్కువ. అట్లాగే ఎక్కడ వీటిని తయారు చేస్తారు? మనకి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఇవి తయారు చేస్తారు. ముఖ్యంగా ఎక్కువగా అయితే కేరళ. లాస్ట్ అండ్ ఫైనల్ రీజనరేటెడ్ ప్రోటీన్ ఫైబర్ గురించి తెలుసుకుందామా మరి? రీజనరేటెడ్ ప్రోటీన్ ఫైబర్స్ తయారీలో మిల్క్ లేదా సోయా ప్రోటీన్ని సోడియం హైడ్రాక్సైడ్తో కరిగించి స్పిన్ రేట్ ద్వారా ఫైబర్గా తయారు చేస్తారు. తర్వాత ఫార్మల్డిహైడ్ వంటి కెమికల్తో దానికి స్ట్రెంగ్త్ మరియు వాటర్ రెసిస్టెన్స్ ఇస్తారు. ప్రోటీన్ ఫైబర్తో తయారయ్యే ముఖ్యమైన ఫైబర్లు అజ్లాను, కాసిన్, సోయాబీన్ ఫైబర్. దీని ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుంది భారత్లో. చైనా, జపాన్, ఇటలీ దేశాల్లో దీని ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా రిచ్గా ఉన్న వాళ్ళు కిడ్స్కి వాడుతూ ఉంటారు. ఉంటుంది. దీని లక్షణం ఏంటంటే ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది, టచ్ చేస్తే కూడా చాలా మెత్తగా ఉంటుంది, ఈకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అవడం వల్ల. మనకి ఈ ఫ్యాబ్రిక్ ఏమైనా కావాలి అనుకుంటే ఇండియా మార్ట్లో బుక్ చేసుకోండి, ఇండియా మార్ట్లో ఉంటుంది ఇది. మ్యాన్మేడ్ ఫైబర్స్ అని మనం చూసాం కదా. రీజనరేటెడ్ సెల్యులోజ్ అంటే వుడ్ నుంచి, సింథటిక్ అంటే పెట్రోల్ నుంచి, మినరల్ అంటే రాక్స్, మెటాలిక్ అంటే మెటల్స్ నుంచి, రబ్బర్ అంటే రబ్బర్ నుంచి, ప్రోటీన్ అంటే మిల్క్, సోయా ప్రోటీన్ నుంచి, ఇలా మనకి మ్యాన్మేడ్ ఫైబర్స్ అన్నీ ఉన్నాయి. సో వీటి వల్ల మనకి ఏమైనా నష్టాలు ఉంటాయా అంటే ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. వీటి వల్ల సింథటిక్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎంత తక్కువ వాడితే అంత బెటరు. అది ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ తయారైనవి కాబట్టి. సో పెట్రోలియము, కెమికల్, మొత్తం ప్లాస్టిక్. సో దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎక్కువ వాడటం వల్ల. సో స్వెటర్ది పీల్చుకోదు, ఇంకా చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో అందుకోసం సింథటిక్ ఫైబర్స్ని అయితే ఎంత తక్కువ వాడితే అంత బెటరు. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మ్యాన్మేడ్ ఫైబర్స్ చైనా ఉత్పత్తిలో అంటే తయారీలో ప్రథమ స్థానంలో ఉంది. ఇంకా సింథటిక్ ఫైబర్స్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. సింథటిక్ ఫైబర్స్ అంటే తెలుసు కదా, పాలిస్టరు, నైలాను ఇటువంటివి ఎక్కువగా ప్లాస్టిక్ వాడి, పెట్రోలియం వంటి రసాయనాలతో ప్లాస్టిక్ వాడి తయారు చేస్తున్నారు. ఇవి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. మనకి ఎక్కువగా సూరత్ అంటే గుజరాత్ దగ్గర సూరత్లో ఎక్కువగా తయారు చేస్తారు. అందుకే మనకి అక్కడ ఫ్యాబ్రిక్స్ కూడా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. అందుకే అందరు ఎక్కువగా షాపులు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు సూరత్ ఎందుకు వెళ్తారంటే ఇదే రీజన్. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అక్కడే జరిగిద్ది. అయితే సాధ్యమైనంత వరకు సింథటిక్ ఫ్యాబ్రిక్స్ వాడకం అనేది తగ్గించండి. అవసరం అయితేనే తప్పితే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ వాడండి. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. చాలా మందికి తెలీదు. ఒకప్పుడు మనకు తెలియని టైంలో అందరూ కాటనే వాడారు. అప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ తక్కువ ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఒక్కొక్కటి మనం మార్చుకుంటూ వచ్చామో, ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, అన్నింటిలో ప్రతి ఒక్కటి అందులో మన హెల్త్ పాడైపోవటానికి అందులో ఒక భాగం ఉంటుంది. అలానే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ కూడా ఒక భాగం అనమాట. సాధ్యమైనంత వరకు తక్కువ వాడండి అవకాశాన్ని బట్టి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం యానిమల్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? బాయ్. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ప్రతి ఫైబర్ గురించి తెలియాలి, ప్రతి ఫ్యాబ్రిక్ గురించి తెలియాలి. తెలిస్తేనే మనకి నాలెడ్జ్ వస్తుంది. సో ఈ నాలెడ్జ్ ఉంటేనే మనము ఎవరికైనా చెప్పగలుగుతాము.
ఇంకొకటి మనం కుట్టేటప్పుడు కూడా ఓన్లీ టైలరింగే కదా చేసుకునేది అనుకుంటే ఇంకెప్పటికీ మనం ఎంప్లాయ్ లానే ఉంటాము. మనం ఓన్ బిజినెస్ చేసుకోవాలి, ఓన్గా మనం ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనుకుంటే మాత్రం సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా మరి? బాయ్.